రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు తాను సైన్ చేసిన సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ పార్ట్ షూటింగ్ అయితే జరుగుతుంది. పీరియాడిక్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాను ముందుగా క్రిష్ జాగర్లముడి అయితే టేకప్ చేశారు. కొన్ని కారణాల వలన ఆయన తప్పుకోవడంతో ఏఎం రత్నం పెద్ద కుమారుడైనటువంటి ఈ సినిమాను టేకప్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు ఓజీ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు లేని సీన్లను సుజిత్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమా కోసం సుజిత్ ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట. అంతేకాదు ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ ఒక రేంజ్లో ఉండాలని తమన్ మంచి బీట్ రెడీ చేస్తున్నారట. మరోవైపు ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారికి జోడీగా టాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా శెట్టి స్టెప్పులు వేయబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ థాయిలాండ్లో జరగనుందట. అక్కడే పవన్ కళ్యాణ్ గారు నేహా శెట్టి మధ్య సాంగ్ ఉండబోతుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఓజీ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా సరే క్షణాల్లో సోషల్ మీడియాతో ఊగిపోతుంది. ఆ మధ్య రిలీజ్ అయినటువంటి టీజర్ ఏ రేంజ్లో ఊపిందో ప్రత్యేకించి చెప్పనవసరం అయితే లేదు. అసలు యూట్యూబ్ రికార్డులు చల్లా చెదిరైపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాలో సలార్ బ్యూటీ శ్రియారెడ్డి కీలకమైన రోల్ అయితే ప్లే చేస్తుంది. విలన్గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లో మేకర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.